సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, సరిగ్గా 4 రోజుల క్రితం ఎలా ఉన్నావమ్మా అంటూ మా అమ్మగారు ఫోన్ చేశారు. కడుపులో దాచుకున్న కబుర్లు కష్టాలు అమ్మతో కాక ఇంకెవరితో చెప్పుకుంటామండి. అరగంట సేపు ఆపకుండా నా గోడంతా వినిపించేశాను. పనమ్మాయి నెలలో సగం రోజులు రాదు. ఇల్లంతా దుమ్ము బోజు. రైతు బజార్కు వెళ్లి కూరలు తెచ్చుకుందాం అనుకుంటే అసలు కుదిర్చావటం లేదు. పిల్లలేమో అస్సలు మాట వినకుండా తయారైపోయారు. ఎంతసేపు కార్టూన్ షోలు కంప్యూటర్ గేమ్స్ తప్ప క్లాస్ పుస్తకాలు లాంటివి ఉంటాయని హోంవర్కులు గట్రా చేయాలని పూర్తిగా మర్చిపోయారు. ఇక మా ఆయన గారికి నాకంటే ముందే కంప్యూటర్తో వివాహం జరిగిపోయింది కాబట్టి రాత్రి 11 అయినా దాన్ని వదల్లేరు అంటూ అనర్ఘనంగా మాట్లాడేశానండి. సరే, ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఈరోజు మనం సౌందర్య లహరిలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న స్నిప్పర్స్ ప్రొఫెషనల్ సెలూన్లో ఉన్నాం. ఇక్కడ బ్యూటీషియన్ కమ్ హెయిర్ స్టైలిస్ట్ రామ్ గారు ఉన్నారు. సో మనందరి కోసం ఈరోజు సౌందర్య లహరిలో సౌందర్యానికి సంబంధించి ఏం చేసి చూపించాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ రామ్ గారు. హలో హాసిని, బాగున్నారా? యా. ఓకే, ఈరోజు సౌందర్య లహరిలో మన సకలందరికీ బ్యూటీకి సంబంధించి ఏం చూపించబోతున్నారు? ఇవాళ ఫేషియల్ చూద్దాం. ఆ ఫేషియల్ ఈరోజు మనం చేసే క్లయింట్కి ఫేషియల్ పేరు ప్యూరిఫైయింగ్ ఫేషియల్. ఎందుకంటే తనకి బాగా పింపుల్స్ డార్క్ స్పాట్స్ ఉన్నాయి. సో అవన్నీ క్లియర్ కావాలంటే ఈ ఫేషియల్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఓకే, అసలు ఈ ప్యూరిఫైయింగ్ ఫేషియల్కి నార్మల్ ఫేషియల్కి ఏంటి డిఫరెన్స్? యా, నార్మల్ ఫేషియల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్లో ఇస్తాయి వెంటనే. ప్యూరిఫైయింగ్ ఫేషియల్ ఏమవుతుందంటే ఆ ఫేస్లో ఉండే డార్క్ స్పాట్స్ని పింపుల్స్ని నీట్గా రిమూవ్ చేసి ట్రీట్మెంట్ లాగా వర్క్ చేస్తుంది. ఇది బేసిక్గా ఎక్కువగా ఉంటే 5-6 సిట్టింగ్స్ తీసుకోవాలి మంత్లీ ట్వైస్. కొద్దిగా తక్కువగా ఉంటే 4-5 సిట్టింగ్స్లో అయిపోతుంది. ఓకే, అంటే మెయిన్ వచ్చేసి మనకి డార్క్ స్పాట్స్ పింపుల్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి ఈ ఫేషియల్ ద్వారా. అది కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు 5-6 సిట్టింగ్స్ తీసుకుంటే సరిపోతుంది, మ్యాక్సిమం కవర్ అవుతాయి. ఓకే, సో మరి ఫస్ట్ స్టెప్ ఏంటి ఇందులో? యా, ఫస్ట్ క్లిన్జింగ్ మిల్క్ చేసుకుందాం. ఓకే, దీని తర్వాత స్టీమ్ జనరల్గా యూస్ చేస్తాము, మరి ఈ ఫేషియల్లో చేయొచ్చా? లేదు, ఈ ఫేషియల్ స్టీమ్ అప్లై చేయడానికి లేదు. ఎందుకంటే మనం పింపుల్స్ని తక్కువ చేయడం కోసం ఇచ్చేస్తున్నాం. స్టీమ్ అప్లై చేస్తే పింపుల్స్ యాక్టివేట్ అవుతాయి. ఓకే, సో ఈ ఫేషియల్కి స్టీమ్ అవసరం లేదు. సో దీని తర్వాత నెక్స్ట్ స్క్రబ్ అప్లై చేద్దాం. ఓకే. స్క్రబ్ క్లీన్ అయిపోయింది. సూతనింగ్ క్రీమ్ అప్లై చేద్దాం. సూతనింగ్ క్రీమ్ ఇప్పటివరకు మనం చేసిన క్లిన్జింగ్ మిల్క్, బ్యూటీ లోషన్, స్క్రబ్ తోటి స్కిన్ స్టైన్ అయి ఉంటుంది. ఈ సూతనింగ్ క్రీమ్ తోటి అది అంతా స్కిన్ రిలాక్స్ అవుతుంది అనమాట. ఎక్కువ ర్యాషెస్ రాకుండా, పింపుల్స్ మళ్ళీ యాక్టివేట్ కాకుండా ఇది స్కిన్ని రిలాక్స్ చేస్తుంది అనమాట. సో అందుకోసం మనం సూతనింగ్ క్రీమ్ని అప్లై చేద్దాం. ఓకే, సూతింగ్ క్రీమ్ వచ్చేసి ఫేస్ని కొంచెం రిలాక్స్ చేస్తుంది, అప్లై చేద్దాం. ఇప్పుడు సూతనింగ్ క్రీమ్ అప్లికేషన్ అయిపోయింది. దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. దాని మీద నెక్స్ట్ మసాజ్ క్రీమ్ అప్లై చేసుకుందాము. మసాజ్ క్రీమ్ అప్లై చేసి 5 to 10 minutes మసాజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, మసాజ్ స్టార్ట్ చేద్దామా? సో ఇప్పుడు
మసాజ్ కూడా అయిపోయింది హస్ని. నెక్స్ట్ మాస్క్. ఓకే, మాస్క్ ఎంత టైం ఉండాలండి? ఇది 10 to 15 minutes. 10 to 15 minutes.